ఏదైనా స్టార్ట్ చేయాలంటే భయం వేస్తుంది బ్రో. గివ్ సమ్ మోటివేషన్. సేఫ్ గా బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఒక 3 పాయింట్స్ చెప్తా. కాకపోతే నువ్వు ఈ పాత ఎంచుకుంటున్నావు కాబట్టి నీకు ఒక హార్ష్ రియాలిటీ చెప్తా. మళ్ళీ 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 చెప్తున్నా, బిజినెస్ అంత ఈజీ కాదు. పై కనిపించి హడవడంతా పైవారికే. ఎవడ సరదా అడిగి తీర్చేస్తుంది. నువ్వు చేసే ఈ జర్నీలోన కష్టాలు చూస్తావు, అవమానాలు చూస్తావు, బాధలు చూస్తావు, ఏడుపులు చూస్తావు, సగం మందిని కోల్పోతావు. సింపుల్గా చెప్పాలంటే ఒక మినీ యుద్ధమే చేస్తావు. అయినా సరే నిలబడ్డానికి నువ్వు రెడీగా ఉన్నావా? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 100 సార్లు పడిపోతావు. 100 సార్లు లేచి నిలబడడానికి నువ్వు రెడీగా ఉన్నావా? నీ లైఫ్లో కావాలనుకున్న ప్రతిదీ నువ్వు తీసుకున్న ఒక్క స్టెప్ అవతలే ఉంది. ప్రతి ఫ్యామిలీలోన ఒకడు ఉంటాడు, ఆ ఫ్యామిలీ చరిత్రనే తిరగరాస్తాడు. నీ ఫ్యామిలీలోన అది రాసేది నువ్వే. కానీ దానికి చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ కావాలి. నువ్వేం చేయాలనుకున్నా సరే ఈ ఏజ్లోనే చేయగలవు. ఈ ఏజ్ ఒక్కసారి వెళ్ళిపోయిందంటే లైఫ్లో ఏం చేయలేవు. ఓడిపోతానేమో అని భయం ఉండొచ్చు, అవమానాలు పడతానేమో భయం ఉండొచ్చు. ఇవన్నీ చూడకుండా లైఫ్లో అసలు ముందుకు వెళ్ళలేవు. నీకు ఏడుపు వచ్చినా నీ కన్నీరు నువ్వే తుడుచుకోవాలి. నీకు ఆకలేసినా నీ ఆకలి నువ్వే తీర్చుకోవాలి. కొన్నిసార్లు పస్తులు కూడా ఉండాలి. అవసరమైతే ఏ పని చేయడానికైనా రెడీ అయిపోవాలి. నీ బిజినెస్ కోసం నువ్వు ఒక గొడ్డి చాకరీ చేయాలి బ్రో. ఇవన్నీ చేయడానికి నువ్వు రెడీగా ఉన్నానంటే నువ్వు బిజినెస్లో దిగు, స్టార్ట్ చేయి. నేను ఎవ్వడూ ఆపలేడు. కానీ ఒక్కసారి మొదలు పెట్టావంటే అంత చూసే వరకు మాత్రం వదలకు. చాలా ఎక్కువ మాట్లాడేసాను కానీ సేఫ్గా బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఒక 3 పాయింట్స్ చెప్తాను. నువ్వు ఏ బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నావో ఆ బిజినెస్ కేటగిరీలో మినిమం 1 or 2 years వర్క్ చేయి. ఎక్స్పీరియన్స్ వస్తుందా? నువ్వు చేసే బిజినెస్లో నీకు నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెట్వర్కింగ్ లేకుంటే బిజినెస్ అనేది స్టార్ట్ చేయకు. నెట్వర్కింగ్ ఎంత బిల్డ్ చేసుకుంటే నువ్వు అంత సేఫ్గా ఉంటావు. థర్డ్ థింగ్, నువ్వు చేసే ఏ బిజినెస్ అయినా 6 months బ్యాకప్ మనీ అనేది ఉంచుకో. బిజినెస్లో మెయిన్ కావాల్సింది ఏంటంటే డిసిప్లిన్, పంచువాలిటీ అండ్ హార్డ్ వర్కింగ్ బ్రో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పేషెన్స్ అనేది చాలా కావాలి. నువ్వు బిజినెస్లో ఏం చేయాలనుకున్నా చేయి బ్రో. నా నుంచి మన ఫాలోవర్స్ నుంచి నీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది.